అరుణాచల శివ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఉపదేశసారంలో భగవాన్ మనసుని చిత్తాన్ని రెండు శక్తివంతమైనటువంటి శక్తులుగా, మూలశక్తులుగా అభివర్ణించి మానవ జీవితాన్ని ఆనందమయమైనటువంటి స్వస్థానం వైపు, మనస్సుని హృదయంలో లీనం చేసేటువంటి రీతిలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. భగవాన్ ఇక్కడ మనోలయము, మనోనాశనము అని రెండు మాటలు వాడారు. సాధకులంతా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, లయం కావటం నాశనం కావటం మాత్రం కాదు. లయం కావటం అంటే లీనం కావటం, ఇది అది ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. నాశనం కావటం అంటే మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితి, అది నాశనం. కొద్దిగా విచారణ చేయాలి. ఇది మనోలయం, శుద్ధమైనటువంటి మనస్సు, యోగాత్మకమైనటువంటి చిత్తము, ఈ రెండు సమన్వయించుకొని ఏది హృదయస్థానం వైపు వెళ్ళి తన మూలమైనటువంటి ఆత్మతో రమిస్తున్నదో, కూడి ఉంటున్నదో అది లయం. ఆ కూడి ఉన్న కారణంగా సంఘ ప్రభావం చేత ఆత్మయందున్నటువంటి అనేకమైనటువంటి శక్తులు ఈ మనస్సు పొందుతూ ఉన్నది. ఇంతకుముందు విచారణలో హృదయంలో పుట్టినటువంటి మనస్సు ఒక రశ్మి అయి, ఒక కిరణమై శిరస్సుని చేరి అక్కడి నుంచి ఇంద్రియాల ద్వారా తన కార్యకలాపాలు చేస్తూ అహం ప్రవృత్తితో ఉంటున్నది, అహం స్ఫురణా ప్రవృత్తితో ఉండటం లేదు. ఇది విచారణ చేశాం. అహం వేరు, అహం స్ఫురణ వేరు. అహం అధమస్థాయి, అహంకారం. అహం స్ఫురణ అత్యున్నతమైనటువంటి స్థాయి. మరి హృదయంలో పుట్టినటువంటి ఈ మనస్సు సంఘ దోషం కారణంగా శిరస్సులో విజృంభిస్తున్నది. అదే మనస్సు హృదయంతో సంఘ విశేషం కారణంగా, సమయోగం కారణంగా ఒక అద్భుతమైన పవిత్రతని, ఒక నిస్తబ్దతని, నిస్తంద్రమంద్రమైన స్థితిని, నిశ్చలమైన స్థితిని, నిరామయమైన స్థితిని తాను అనుభవిస్తున్నది. చూసారా? కాబట్టి ఎటువంటి మనస్సు ఉండాలి అంటే, మరల పుట్టే మనస్సు కాదయ్యా. ఆ లయం చేసిన మనస్సుని నెమ్మదిగా మనోనాశనం చేసుకో. మనోనాశనం అయిపోతే మనం బతికేది ఎట్లా? ఇది కదా ప్రశ్న. ఏదో కష్టపడ్డాం, మనస్సుని సాధన చేశాం, తీసుకెళ్ళాం, ఆత్మలో ప్రవేశపెట్టాం, ఈ విచారధార అంతా ముగిసింది, నా మనస్సు ఆత్మతో కూడి ఉంది, ఇక నేనేం పని చేయను, నాకు ఆకలి లేదు, నిద్ర లేదు అని అంటున్నాడా? అంటే ఆకలి ఉంది, నిద్ర ఉంది, అంటే మనోనాశనం కాలే, మనోలయమైంది. మనోలయమైన కారణంగా మహాత్ముడవుతున్నాడు, పవిత్రుడవుతున్నాడు, ఒక ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతున్నాడు. కానీ ఈ మనస్సుని ప్రాపంచికమైనటువంటి మనస్సుగా కాక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సుగా ఈజ్ కన్వర్టింగ్ ద మండేన్ మైండ్ ఇంటు ద స్పిరిచువల్ మైండ్. ఇది చాలా క్రిటికల్ సిచ్యుయేషన్. ఈ స్పిరిచువల్ మైండ్ ఎట్లా ఉంటుంది? మండేన్ మైండ్ అంటే, నేను చాలా సాధన చేశాను, 14 ఏళ్ళు తపస్సు చేశాను, ఏదో గురువుగారి ఆశ్రమంలో ఉండి అన్నీ నేర్చుకొని వచ్చేసాను, సరే హిమాలయాలకు ఈ మధ్య వెళ్ళి మళ్ళీ వచ్చాను, అక్కడేవో చాలామంది గురువులను చూశాను అన్న మనస్సు ఎట్లా ఉన్నది? భగవాన్ రమణులు మనోనాశనమైనటువంటి మహాత్ముడు ఆయన భగవాన్. వారి చుట్టూ లేదు వారి దగ్గరకు వెళ్ళినటువంటి మహాత్ములందరూ కూడా మనోలయమైనటువంటి మహాత్ములు. ఇది ఒక ఉదాహరణగా. అందులో మనోనాశనమైన వాళ్ళు ఉన్నారంటే ఉండవచ్చు కాక, మనం గమనించలేం.
కేవలం ఎకడమిక్గా మాట్లాడుకోవటం కోసమే ఈ పోలిక. నిజానికి వీఆర్ నాట్ సపోజ్ టు డ్రా ఎనీ కంపారిజన్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ అండ్ వీఆర్ నాట్ సపోజ్డ్ టు ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రం. మనం ఎవరిని నిందించే హక్కు కానీ, ఎవరిని తక్కువ చేసి మాట్లాడే హక్కు కానీ, వీరు ఇంతే అని చెప్పేటువంటి శక్తి కానీ మనం ప్రదర్శించకూడదు. ఉన్నటువంటి దానిని ఉన్నట్లుగా యథార్థంగా మనం కాసేపు మాట్లాడుకోవటానికే ఈ ప్రక్రియ. గనక భగవాన్ మనోనాశనం జరిగిన వ్యక్తి అయినట్లయితే, భగవాన్ అయినట్లయితే, వారి దగ్గరకు వారి దర్శనార్థం వెళ్ళిన వారంతా వాళ్ళు మహాత్ములు, ఒక స్థాయికి చెందినవారు. పరమహంస యోగానంద, నారాయణ గురు మామూలు వాళ్ళ వారు వెళ్ళారు అక్కడికి. వెళితే వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని, మనోలయమైనటువంటి వ్యక్తులు, మనోనాశనం జరిగిన వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే, ఆ మనోనాశనం జరిగితే ఏమవుతుందో చూడాలిగా. కన్ఫర్మేషన్, కన్సాలిడేషన్, దానికోసం వెళ్ళారు. ఇక్కడ మనోలయమైనటువంటి మన బొట్టి వాళ్ళం, మనం కూడా మనోలయం చేసుకున్నామని అనుకుందాం, విచారణ చేస్తున్నాం కాబట్టి. ఎలా ఉంటాం, మనోలయమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు లేదా ఎలా ఉండాలి అంటే, దేనికి పొంగక, దేనికి లొంగక, దేనికి కుంగక, దేనికి వంగక ఎవరైతే ఉంటారో వాళ్ళు మనోలయం చెందిన వాళ్ళే. మనస్సును హృదయస్థానంలో పెట్టేశారు. ఏది రాని ఏది పోని వాళ్ళకి పెద్దగా పట్టదు. మరి కార్యకలాపాలు మనస్సును తీసుకెళ్ళి హృదయంలో కలిపేస్తే పనిచేసేది ఎట్లా అనేవాడికి భగవాన్నే అడిగారు ఈ ప్రశ్న. భగవాన్, మీరు జ్ఞాని కదా, ఎప్పుడో మీ 16వ ఏట ఆత్మానుభవాన్ని పొందారు కదా, అరుణాచలానికి వచ్చి మీతో మీరు ఉండిపోయినారు కదా, మరి మీరు కూడా ఆ స్టేషన్లో ట్రైన్ వచ్చిందా, ఎవరో రావాలి ఆ వ్యక్తి వచ్చాడా, ఫలానా వ్యక్తి ఆశ్రమంలో ఉన్నాడా, ఈవేళ వంటలు సక్రమంగా జరుగుతున్నాయా, ఇవన్నీ అడుగుతున్నారే. లేదు మాబోటి వాళ్ళు వస్తే మా ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారే, ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారే, పుస్తకాలకి అట్టలు వేస్తున్నారే, సూది పెట్టి కుడుతున్నారే. మరి మనోనాశనమైనటువంటి వ్యక్తికి కూడా ఈ కార్యకలాపాలు ఉంటాయా, మీరు దేనితో చేస్తున్నారు అని అడిగినప్పుడు భగవాన్ అద్భుతమైన ప్రశ్న కాబట్టి సమాధానం ఇచ్చారు. ఏం లేదు, ఒక ఆత్మానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి, జ్ఞానము అంటే ఏమిటో అనుభూతిమయం చేసుకున్నటువంటి వ్యక్తి తన హృదయం అనే గూట్లో ఉన్నటువంటి మనస్సుని ప్రాపంచిక కార్యకలాపాలు నిర్వర్తించటం కోసం అప్పుడప్పుడు బయటకు తెచ్చి పని ముగించగానే గూట్లో పెట్టుకుంటాడు. ఆ ఉడుపు జ్ఞానికి తెలుసు. ఆ ఉడుపు ఎవరికి తెలియదంటే, ఇంకా అజ్ఞాన భూమికలో ఉన్నవాడు ఒక్కసారి గూట్లో నుంచి మనస్సుని బయటకు తెచ్చాక మళ్ళీ గూట్లో చేర్చాలంటే చాలా సమయం పడుతుంది గనక ఆ ప్రయత్నంలో ఎప్పుడూ వెనకబడి ఉంటాడు అని భగవాన్ చాలా అందమైన సమాధానం చెప్పారు. దీన్ని కాస్త మనోనాశనమైన వ్యక్తి ఎలా ఉంటారు భగవాన్ జీవితంలో ఒక సంఘటన చూద్దాం. వారికి భుజం మీద సార్కోమా అంటే ఆనాడు రాచపుండు అనేవాళ్ళు, ఇవాళ దానికి క్యాన్సర్ అని పేరు పెట్టాం. అది వారికి ఏర్పడింది. ఏర్పడితే అది ఒక కెంపు, ఒక రత్నం ఎట్లా ఉంటుందో అట్లా ఎర్రగా ఉండేది. అది చూసేవాడికి భగవాన్ ఈ బాధంతా అసలు ఎలా భరిస్తున్నారు అని అనుకునేవాడు. కానీ ఆయనకి అదే ఉండేది కాదు. మామూలుగా వచ్చేవారు, కూర్చునేవారు. నొప్పి లేదా, బాధ లేదా, అది వ్రణమే అంటే వారు దాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు మనకు అనిపించదు. ఒకసారి దాన్ని ఆపరేషన్ చేయాలి అని చేస్తే మళ్ళీ రాదు అని డాక్టర్లు వచ్చి భగవాన్ను ఒప్పించారు. వారు ఏమన్నారంటే, ముందు వారిని ఉండనివ్వండి, వారు ఏదో వచ్చారు, వారితో మనకేం పని అన్నారు. కాదు భగవాన్, మీరు ఇలా తప్పించుకోవద్దు, ఇది మిమ్మల్నే కబళించి వేస్తుంది కనుక మొదట్లోనే దీన్ని
ఆపరేట్ చేసి తీసేస్తాం అని అన్నప్పుడు మీ ఇష్టం అన్నారు. ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం అన్నారు. చేసుకోవాలి, చెయ్యాలి అంటే ఎనస్థీషియా ఇవ్వాలి, మత్తుమంది ఇవ్వాలి ఆపరేషన్ చేయాలంటే. భగవాన్ అన్నారు అవన్నీ వాటి అవసరం లేదు, వారెవరో మేమెవరో, వారు ఒక పరాయి వస్తువు వచ్చారు, వారిని మీరు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, చేసుకోండి అన్నారు. ఎనస్థీషియా లేకుండా భగవాన్ భుజం మీద ఉన్నటువంటి రాచపుండుని వైద్యులు తొలగిస్తున్నప్పుడు భగవాన్ ముఖమండలం మీద ఏ మార్పు లేదు.